వినాయక్ నగర్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సావనీర్తో పాటు 2022 క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దీనిని ఆవిష్కరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, హయత్ నగర్ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి, మన్సూరాబాద్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కాలనీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పటివరకు జరిగిన ముఖ్య ఘటనలు, ముఖ్య ఘట్టాలు, సంఘటనలు, కాలనీకి సంబంధించిన సభ్యుల వివరాలను, కాలనీ చరిత్రను ఈ సావనీర్లో పొందుపరిచారని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కాలనీ అధ్యక్షుడు కల్లు శంకర్ రెడ్డి అధ్యక్షత వహించారు. ప్రధాన కార్యదర్శి మహేష్, ఉపాధ్యక్షులు కొండల్ రెడ్డి, పురుషోత్తము, కోశాధికారి యాదయ్య, కార్యదర్శి రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి భరత్ రెడ్డి, ఈసీ సభ్యులు రావుల వెంకటరెడ్డితో పాటు కమిటీ మాజీ సభ్యులు, దేవస్థాన కమిటీ అధ్యక్షుడు మురళీగౌడ్, ఉపాధ్యక్షుడు విష్ణుమూర్తి, ప్రధాన కార్యదర్శి అచ్యుత్ రెడ్డి, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదే విధంగా ఇప్పుడు మన వినాయక నగర్ కాలనీకి ఇంకా 1979 ఇట్లా అయిందనుకుంటా, ఇది 28 years అవుతుంది నాకు మనం చేసుకున్నట్లయితే. సో దానికి అప్పటికి ఇప్పటికి చూస్తే ఈ కాలనీ చాలా చెందింది. దానికి ఇంకా మనకి ఇప్పటికే ఏమేమి కావాలో అప్పుడు అన్నీ కూడా మనం అన్నీ కూడా చేసుకుని ఈ యొక్క నియోజకవర్గానికి మొట్టమొదటిగా మన సర్కిల్కి, తర్వాత నియోజకవర్గానికి ఇది ఒక ఆదర్శ కాలనీగా, ఒక మోడల్ కాలనీగా తప్పనిసరిగా నేను ఆశిస్తున్నాను. అందరూ తప్పనిసరిగా అందరూ కొంచెం టీం వర్క్ చేసుకుని అందరూ మంచిగా పరిశీలించని చెప్పి ఆశిస్తూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా నమస్కారం. పర్సనల్గా అతను నాకంటే మా హైట్ నాగలో చదువుకున్నాడు, మాకంటే దిగినాడు, కానీ హైట్ నాగ హలో సార్, హలో వెనకకి రండి సార్, వెనకకి రండి. రెండు సంవత్సరాల దీన్ని 3 పండుగ వాతావరణం చేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించాలనుకున్నాము. ఈ మహమ్మారి కరోనా మూలంగా దీన్ని బ్రహ్మాండంగా చేయలేకపోయాము. ఈరోజు దీన్ని సంతోషంగా చేసుకుంటాం, సంతోషపడుతున్నాము. ఈ 2 నిమిషాలే 3 రోజులు గడుపుతున్నాం. సూర్యనారాయణ వచ్చి ఈ ఆవిష్కరణ చేసిన ధన్యవాదాలు. శర్మ గారు అందరికీ సూర్యన్న గారు చాలా సమాధానాలు కోరుకుంటున్నారు. శర్మ గారికి మన శ్రీదేవి గారు, శర్మ గారిని సూర్యన్న గారు సన్మానించే ధన్యవాదాలు. శ్రీదేవి గారు డాక్టర్ అయినా కూడా మా కాలేజీ ఎంతో కష్టపడుతుంది. థ్యాంక్ యూ. శాసనసభ్యులు సుధీర్ గారికి, అలాగే స్థానిక కార్పొరేటర్ నరసింహారెడ్డి గారికి, మాజీ కార్పొరేటర్ విఠల్ గారికి, అలాగే హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్ గారికి, ఇక్కడ విజయ వెంకటేశ్వర గారికి, కాళీవాసులు అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు. ఈరోజు వినాయక కాలనీ అసోసియేషన్ వారి కార్యాలయావిష్కరణ 25 ఏళ్ల చరిత్ర గల ఒక పుస్తక ఆవిష్కరణ జరుగుతున్న శుభ సందర్భంగా ఈ 5వ డివిజన్ కానీ, మన్సూరాబాద్ డివిజన్ కానీ, ఇంత పెద్ద కాలనీ ఒక 500-550 ఉన్న కానీ ఏది లేదు. 25 ఏళ్ల నుంచి ఒక ఐకమత్యంగా ఎటువంటి రాజకీయ కోణాలు దురుద్దేశం లేకుండా ఒక ఐకమత్యంగా ఉంటున్నామంటే ఇది ప్రతి ఒక్క కాలనీ వాళ్ళకి అందరికీ చాలా శుభపరిమాణం. 500-600 ఇళ్ళు ఇప్పుడు
మనం చూస్తున్నాము కొత్త కొత్త కాలనీలు అవుతున్నాయి. ఒక కాలనీలో ఒక 200 ఇల్లు కాగానే ఒక 100 మంది కాగానే ఒక కాలనీ పేరు పెట్టుకోవడం, ఇంకో 100 ఇల్లు కానీ ఇంకో కాలనీ పేరు పెట్టుకోవడం అటువంటి లేకుండా ఏ పార్టీ అని ఉండని పార్టీకి అతీతంగా అందరు వినాయక కాలనీ వాసులు ఐకమత్యంగా ఉంటుంది కాబట్టి చాలా సంతోషం. ఇట్లానే ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ కమ్యూనిటీకి పైన ఒక స్లాబ్ వేసాము, దాన్ని మా నాన్నగారి పేరుతోటి మీద మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. అది త్వరలో కంప్లీట్ చేస్తామని చెప్పి నేను సభముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గారికి వేదికను అలంకరించినటువంటి నాతో పాటు కళ్యాణ్ దేవరెడ్డి గారికి, నవీన్ గారికి, మాది కార్పొరేటర్ రెడ్డి గారికి, మా డిప్యూటీ కమిషనర్ మాజీ ప్రసాద్ గారికి, మంత్రులు హరీశ్వర్ గారికి, అదేవిధంగా వివిధ పార్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు వినాయక నగర్ అంటే మా మంత్రులు ఏ పూజ చేసినా ఏ చేసినా వినాయకులు చేయాలంటారు. మంత్రులలో చాలా పెద్ద 3 వినాయక నగర్లు ఉన్నాయి. అందులో పెద్ద వినాయక నగర్ కాలేదు. దీన్ని క్యాలెండర్ ఓపెన్ చేసుకోవడానికి మమ్మల్ని అందరికీ అభినందించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా పెద్దలు పెండాగిరి గారు కూడా స్మరించుకుంటూ వాళ్ళు అంటే గతంలో చాలా వేదికల మీద ఇక్కడ ఏ కార్యక్రమం జరిగిన వారు ఉండేవారు. వారు దేని లోటు ఉంది. అదేవిధంగా జీవన్ రెడ్డి గారు విధానం చేసినట్టుగా అది వాళ్ళు చేసినా సరే లేకపోతే జిఎస్ఎంకి చేసినా చేయడానికి కూడా మేము సమ్మతం ఇస్తాము. అదేవిధంగా ఎమ్మెల్యే గారు గతంలో దాదాపు 90 లక్షలతోటి ఈ జూనియర్ వర్క్ చేయడం జరిగింది. అందులో కొద్దిగా బ్యాలెన్స్ కూడా మిగిలింది. దాదాపు 500-600 వరకు రికవర్ అవుతుంది. దాన్ని కూడా కొద్ది గ్రాప్స్ అని అందులో చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ కాలనీలో చరిత్ర ఉన్నటువంటి కాలనీ దాదాపుగా 25 సంవత్సరాలు అనుకుంటున్నాం. ఈ వినాయక నగర్కి చాలా మంది ప్రెసిడెంట్లు సెక్రటరీలు వస్తుంటారు. కానీ ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటూ ఇందాక జీవన్ గారు చెప్పినట్టుగా అనేక సమస్యలు వస్తుంటాయి. ఒక్కోసారి 4-5 ఇల్లు ఉన్న వర్క్ స్టార్ట్ అయినప్పుడు దాదాపుగా 80% ఇల్లు రావడం జరిగింది. ఈ 80%లో కూడా డ్రైనేజ్ అస్తవ్యస్తంగా ఉన్న టైంలో కూడా మరి చంద్రబాబు గారు కానీ మాది కార్పొరేటర్ కానీ సుధీర్ రెడ్డి గారు కానీ అందరూ కూడా దీన్ని శ్రమించి చేయడం జరిగింది. ఇంకా కావాల్సినటువంటి రోడ్లు ఇంకా కొన్ని చోట్ల 20 ఫీట్ల రోడ్లు అక్కడక్కడ చిన్న గ్యాప్లు ఉండడం జరిగింది. ఇంకా కొన్ని మనం అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సిందే. ఈ చుట్టుపక్కల దాదాపు మా మంత్రులకి 40 కాలనీలు ఉన్నాయి. ఈ కాలనీలలో అతి సుందరమైనటువంటి కాలనీ, అభివృద్ధి చెందినటువంటి కాలనీగా వినాయక నగర్ ఉంటుందని చెప్పేసి దీనికి కావాల్సినటువంటి సహాయ సహకారాలన్నీ కూడా నా వంతు సాయంగా చేస్తారని చెప్పేసి అదేవిధంగా వినాయక నగర్ వాళ్ళకి రోడ్ కటింగ్ అయింది. శంకర్ నగర్ అడిగి ఉంది. ఇందాక ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నాం. దాదాపు 15 లక్షల కోటి ఇస్టిమేషన్ ఏం జరిగిందా దాని ఫండ్స్ కొంచెం ఏదైతే చేస్తే కూడా దుమ్ము రాకుండా కూడా చేయడానికి సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ కాలనీలో ఇంకా అనేకమైన రోడ్ కటింగ్లు జరిగినాయి. ఆ రోడ్ కటింగ్ నుంచి కూడా సీసీ రోడ్లు డిస్టోర్ కావడానికి కొద్దిగా టైం ఉంటుంది. 2 సార్లు వర్షాలు పడితే అడిగినాక తర్వాత దాన్ని రోడ్ చేస్తే ఇక పర్మనెంట్గా ఉంటాయని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అంతకుముందు కూడా ఒకసారి అనుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ విధంగా కూడా 8 కోట్లతో అభివృద్ధి చేయడానికి చాలా ప్రమాణమైనటువంటి సుందరమైనటువంటి దేవాలయం రాబోతుంది. దానికి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా నేషనల్ హైవే నుంచి మనకు బొమ్మలగూడి రోడ్డు చాలా ఎరుకైంది. దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది. ఇక్కడ నుంచి మన గుంటూరు రోడ్డు కూడా లింక్ రావడం జరుగుతుంది. దానికి 20 ఫీట్లు తెచ్చుదాం అనుకోవడం దానికి కూడా 1,20,000 లక్షలతో డిస్ప్లే చేయడం జరిగింది. దాన్ని కూడా కొంచెం చూడాలని కోరుకుంటూ మంచి కాలనీ ఇంకా ఆరోగ్యాలతో ఉండి దినదిన అభివృద్ధి జరగాలని చెప్పి మీరందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మంచి కార్యక్రమం చేసేందుకు మీ కాలనీ ఇంకా అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకునే అవకాశం పెద్దలని చెప్పి ధన్యవాదాలు. ఎవరు ఇష్టం వచ్చిన డబ్బాలు ఎవరు ఎట్లా వేసుకుంటే అట్లా వేసుకోవచ్చు. దానికి ఏముండదు. మన పక్కకున్నాడు నాకు చేస్తాడని గ్యారెంటీ లేదు. రోజు నా పక్కకే ఉంటాడు. స్వతంత్రం ప్రజాస్వామ్యం మన పక్కకే ఉంటాడు. వేరే వాళ్ళకి కూడా ఓటేస్తారు. కాబట్టి దాన్ని తప్పు పట్టేది కూడా ఏం లేదు. కాబట్టి ఎప్పుడైతే ఎన్నికలు వచ్చినప్పుడు కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యం ఇచ్చిన పెద్ద హక్కు. కాబట్టి దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారో మీ విచక్షణ. దాంట్లో ఎటువంటి ఒత్తిడి కానీ ఎటువంటి పనిచేయదు. కాబట్టి అందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి కాలనీని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ కాలనీలో ఇప్పుడే సెక్రటరీ గారు చెప్పినట్టు
పోయి చాలా ఇబ్బందికరంగా ఉండి వంపు ఎక్కుంటే అన్నీ కూడా అన్ని కాలినట్టు ప్రవహించుకుంటూ పోతుంది. కానీ ఆ రోజు ఈ యూటీని చేసినప్పుడు టెక్నికల్గా అందరం కూర్చొని మరి శర్మ గారు మరి శంకర్ రెడ్డి గారు మీ కాలనీ వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ మీరు ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఆ రోజు డ్రైనేజ్ లైన్ వేయడం జరిగింది. మరి మొన్న వర్షం కూడా పడదు బాగానే, మరి ఆ వర్షానికి ఎట్లా ఉందో సంగతి ఏమైనా బాగానే ఉందా? దానికంటే కొంతమంది సక్సెస్ అయినట్టు. సో ఏదేమైనప్పటికీ దాన్ని మీరేం సిద్ధం చేయండి. ఎటువంటి పరిస్థితుల్లో పక్కగా చిన్న చిన్న గల్లీలు ఇంకా డిసైడ్ ఉన్నాయి. ఆ గల్లీలను అన్నింటి కూడా దీనికి అనుసంధానం చేద్దాం. అనుసంధానం చేసి సాఫీగా వర్షం పోయే విధంగా చేద్దామని చెప్పి మనం చేసుకుంటూ మరి భూమి అంతా కూడా లైన్ వేసాం కాబట్టి ఆ రోడ్లంతా కూడా డ్యామేజ్ అయిందని చెప్పి చెప్తుండ్రు. తొందరలో ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేపిస్తామని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరి ఈ కాలనీలో అందరికీ పెద్దదికైన ఈరోజు మన మధ్యలో ఎందుకంటే పెద్ద మనిషిగా ఉండుకుంటే ఈ కాలనీలో డెవలప్ అయితే విశేష పాత్ర మరి ఆయన కూడా చాలా పాత్ర ఉన్నది. మరి ఆయన ఈరోజు లేకపోవడం నిజంగా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎప్పుడు నిర్మలంగా ఉండుకుంటూ అందరినీ డబ్బుగా పలకరించుకుంటూ ఒక ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్న పెద్దరెడ్డి గారి నిజంగా మన మధ్యలో లేకపోవడం బాధాకరమైన విషయం. ఏది ఏమైనా ఆయన చూపెట్టిన దారి అందరం ఐక్యమత్యంగా ఉండి కాలనీ డెవలప్ చేస్తున్నాయి అనే పద్ధతిలో మనం అందరం కూడా ముందుకు సాగుతాం ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరి ఈ కాలనీలో సర్వే నెంబర్ 40-41 అంటే పక్కకున్న కాలనీలో యూఎల్సీ ప్రాబ్లం ఇలా కూడా యూఎల్సీ ప్రాబ్లం కూడా అయితే పర్మిషన్స్ లేవో వాటన్నిటి కూడా తొందరలో పర్మిషన్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం అంతా కూడా వాటిని ఎక్కేసి ఎవరికి ప్రజలకు ఇబ్బంది లేకుండా పర్మిషన్ ఇచ్చే కార్యక్రమాన్ని రాసుకుంటూ అడుగు దూరంలో 99 అడుగులు వేసాము. ఒక అడుగు దూరంలో ఉన్నాం. తొందరలో ఆ కార్యక్రమం కూడా పూర్తి అయితే కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరి ఇక్కడ దగ్గరలో ఉన్న వీరన్నగుట్టకు దాదాపు 10.5 కోట్ల రూపాయలు ఇప్పటికీ శాంక్షన్ చేయించింది. ఒక సుందరమైన ప్రాంతంగా గుట్టకు మంచిగా అందంగా తీర్చిదిద్దే విధంగా అలాగే అక్కడ ఉన్న మన శివుని దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో చక్కటిగా ప్లాన్కి అంతా రూపొందించాం. మీ ప్రాంతం కూడా అది బాగా ఉపయోగపడుతుంది, మీకు దగ్గరలో ఉంది కాబట్టి ఆడికి శివరాత్రి అయితే పొద్దున 1,00,000 మంది రావాలని చెప్పేసి అనుకుంటున్నాం. అంత పెద్దగా అభివృద్ధి చేద్దామని ఇప్పుడు మీ ప్రాంతంలో ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఇప్పుడే 60-70,000 నర్సింగ్ ఎప్పుడు గదం ₹1,00,000 గదమే కదా. ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మౌలిక వసతుల విషయాలు ఎటువంటి కాంప్రమైజ్ లేదు. ఎందుకంటే దాన్ని ఖచ్చితంగా చేయాల్సిందే. మౌలిక వసతులు అన్ని సదుపాయాలు కూడా కల్పిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకంతా కూడా మనం చేసుకుంటూ ఎక్కడైనా ఇంకా ఏమైనా యూజువలీ లింక్స్ నాకు లేకుంటే నా దృష్టికి తీసుకురండి, అన్ని లింకప్ చేద్దాం. లింకప్ చేసి ఎక్కడ కూడా రోడ్ల మీద నీళ్ళు ఆగకుండా చేద్దామని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటాం. ఎందుకంటే మీరు చాలా సంవత్సరాలుగా వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడుతుంది. యూజువలీ పొంగి అంత ఇబ్బంది పడుతుంది. మనం చేసిన పనికి 90% నాకు నమ్మకం ఉంది. ఇబ్బంది పోతుంది, మళ్ళీ ఇబ్బంది రాదని చెప్పి నమ్మకం ఉంది. అది కూడా ఈ వర్షాకాలంలో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అబ్జర్వ్ చేసి ఇంకా ఏమంటే కూడా దానికి కంప్లీట్ చేద్దామని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటూ ఇప్పుడు మీరు చిత్తూరుకుంట చెక్ పోస్ట్ దగ్గర చూసుంటారు. చిత్తూరుకుంట చెక్ పోస్ట్ దగ్గర ఏ విధంగా సుందరీకరణ చేసామో చూసుంటారు. రామోజీ ఫిలిం సిటీ గవర్నమెంట్లో పోతే రామోజీ ఫిలిం సిటీ వస్తాయని చెప్పేసి ఆ చిన్న ఐలాండ్ వస్తే దాన్ని కూడా బ్యూటిఫై చేశారు. ఆ అండర్ పాస్ పక్కపడ్డాన్ని కూడా పోలాగారు చెట్టు పెట్టేశారు. దాన్ని కూడా అందంగా పెరిగి అందంగా కనిపిస్తుంది. చిత్తూరుకుంట చెక్ పోస్ట్ దగ్గర రాత్రి కూడా పోతే మీకు ఆ లైట్ అండర్ పాస్ లైట్ కూడా ఎట్లా పెట్టించారు, బ్రహ్మాండంగా పెట్టించారు. ఈరోజు అందంగా కనిపిస్తుంది. అట్లనే రోడ్డుకి ఇరువైపులా మంచిగా డివైడర్ చేపించి అన్ని కూడా చెట్లు పెట్టించి చాలా సుందరీకరణ చేయడం జరిగింది. అదే పద్ధతిలో అప్పుడు ప్రైవేట్ ప్రాజెక్టు అక్కడ దాకా చేసాం. ఆ 250 మీటర్లు చేసాం. అదే పద్ధతిలో ఇప్పుడు అక్కడి నుంచి గోడెన్ తీసుకున్నాక ఆ దాకా చేయబోతున్నాం. అందులో పెట్టే చెట్లన్నీ కూడా ఏ చెట్టు అయినా సరే మీ కాలనీగా కొత్త చెట్లు నాటుకోవాలి. ఎందుకంటే ఆ చెట్లన్నీ కూడా రాజమండ్రి కళ్యాణ్ తెప్పిస్తున్నాం. 5 సంవత్సరాల్లో పూలు కోసే చెట్టుని 5 సంవత్సరాల చెట్లు తెప్పిస్తున్నాం. చిన్న చెట్టు అయితే 600-700 తెగిపోతాయి. 5 సంవత్సరాలు పెరిగిన చెట్టు రాజమండ్రిలో కళ్యాణ్ తెప్పిస్తున్నాం. ఎందుకంటే దానికి పూసే పూలు ఏ కలర్ పూలు కావాలి, ఏ సీజన్లో వస్తాయి. 365 రోజుల్లో కొన్ని చెట్లు కొన్ని రోజుల్లో పూలు వస్తాయి. ఒక చెట్టు 2 నెలలకు వస్తుంది, ఒక చెట్టు 3 నెలలకు వస్తుంది, ఒక చెట్టు
అయిపోతే కూర్చొని. కాబట్టి నిరంతరం పూలతోటి ఉండే విధంగా వీడికెళ్ళి రహదారికి ఆంధ్రాకి వచ్చినప్పుడు హైదరాబాద్ సిటీకి ఎక్కడ కావాలంటే మనగూడనే పోవాలి. లేదు మనగూడ పెద్ద రహదారి, ఈ రహదారికి ఎంటర్ అయినప్పుడే మీ రూపురేఖలు మారిపోవాలి. మీరు హైదరాబాద్ ఉన్నామా ఇంకా వేరే ఎక్కడ దేశంలో ఉన్నామా అనే విధంగా ప్రణాళిక చేసుకొని హార్టికల్చరిస్ట్తో కూర్చొని ఏ మొక్క పెడితే ఏ టైంలో పూలు పూస్తుంది, మరి అది ఎన్ని సంవత్సరాలకు వస్తుంది అంటే 5 సంవత్సరాలకు వస్తుంది సార్ పూలు అని చెప్తే, ఇప్పుడు పెట్టింది 5 సంవత్సరాలు నాకు ఓకేలేదు నాకు, మరి 5 సంవత్సరాల చెట్టు నాకు కావాలని చెప్పేసి అని చెప్పడం జరిగింది. దానికి కడియంకు మాట్లాడినాము. 5 సంవత్సరాల పూల చెట్లు కడియంలో ఉన్న అన్ని నర్సరీలో సేకరిస్తున్నాము. ఇప్పుడు సేకరిస్తున్నాము. అయితే 365 రోజులు మీ చెట్టు మీద పూలు, మీ రోడ్డు మీద పూలు కనిపారు. ఒక సీజన్లో ఏ సీజన్లో ఉంటే ఆ సీజన్ చెట్లన్నీ కూడా అన్ని సీజన్లో పూలు పూసే చెట్లు అంటే ఆ సీజన్లో ఆ వరుస అట్లా పెడతాం. అంటే ఇది ఒక సీజన్లో వస్తుంది, ఇది ఒక సీజన్లో వస్తుంది, ఇది ఒక సీజన్లో వస్తుంది. అంటే రోడ్డు మీదకే మనం పోతే మనకు ఎప్పుడు కూడా పూలు కనిపిస్తుంది, ఏదో ఒక పూలు. అది బెల్ల పూల, మచ్చ పూల, లేకపోతే బెల్ల పూల కానీ మొత్తం ఏదో పూలు కనిపిస్తాయి. అలాగే క్రోటన్స్ కూడా బ్రహ్మాండంగా క్రోటన్స్ కూడా పెట్టడం మంచి చూస్తున్నాం. చాలా చక్కగా ఎల్బీ నగర్ రూపురేఖలు కూడా మారుతున్నాయని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, ఈ చెట్లు తెచ్చిన చెట్లన్నీ కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న సిటీలలో కూడా నాటి మీరు సెల్ఫీ తీసుకోవాలి. మీరు నాటాలే మీరు సెల్ఫీ తీసుకోవాలి. తీసుకున్నాక ఒక సంవత్సరం తర్వాత ఎట్లా పూర్తి వస్తుందో మళ్ళీ మీరు నాటి మళ్ళీ సెల్ఫీ తీసుకోవాలి. దానికి దీనికి తేడా చెప్పాలా రోడ్డు మీదకి పోయేటప్పుడు అంతకన్నా ముందు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది అనేది మీరు సోషల్ మీడియాలో పెట్టాలి. నేను నాటిన చెట్టు ఈ రోజు నేను పూలు పూస్తున్నది, అప్పుడు ఇట్లా ఉండేవి ఇట్లా ఉండేది సోషల్ మీడియాలో పెడితే ప్రజల యొక్క భాగస్వామ్యం ఉండాలిగా. మీరందరూ మనం అందరం కలిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. ఒక ఎమ్మెల్యే కార్పొరేటర్ ఎంపీ ఏం చేయలేదు, ప్రజలందరూ కూడా కలిసి సహకారం అందించినప్పుడే ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీ అందరి సహకారం లేదే మేము ఏం చేయలేము. ప్రతి ఒక్క కార్యక్రమంలో మీ సహకారం అవసరమని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. వీడికెళ్ళి ఒక సంవత్సరం టైం తీసుకొని జనవరి ఉన్నాం, మళ్ళీ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి కల్లా మీ బొమ్మ మీ వీరన్న గుట్ట ఎట్లా తయారైందో ఒకసారి రండి. బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నాం. వాకింగ్ ట్రాక్ కూడా చేస్తున్నాం. కింద మొత్తం గుడి చుట్టూ ప్రదక్షిణ చేసాం. రోజు మీరు వాకింగ్ చేస్తే శివుని చుట్టూ ప్రదక్షిణ చేసేట్టే, ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే శివుని చుట్టూ ప్రదక్షిణ చేసేట్టే. కాబట్టి అన్ని కార్యక్రమాలు కూడా సమయంగా జరిగే విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ప్రమాణంగా జరిగే విధంగా ఆ కార్యక్రమాలు డెవలప్ చేస్తూ మనం చేసుకుంటూ మరొకసారి అందరూ కూడా ఇక్కడ వచ్చి మాతోటి ఈ కార్యక్రమాలు చేపిస్తున్నందుకు మీకు అందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు